యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నేను రాజశేఖర్ గారు వ్యక్తిగతంగా అడుగుతున్నాను. రాజశేఖర్ గారు చేస్తున్న ఉద్యోగం 24/7. రాజశేఖర్ గారి వైఫ్ డాక్టర్, ఆవిడ కూడా ఎనీ టైం డాక్టర్ పేషెంట్కి వెళ్ళాలి. మీ ఇద్దరు ఇలా పబ్లిక్ సర్వీస్గా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీ పిల్లల్ని ఏ విధంగా మీరు మంచి బాటలు? ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు టీచ్ మా పిల్లలకి చిన్నప్పుడు నేను టీచ్ చేస్తుంటాను ఫిజిక్స్. ఐ యూస్ టు టీచ్ ఫిజిక్స్ టు మై సన్. మా పాపకు కూడా ఐ విల్ మానిటర్ హర్ స్టడీస్. ఆల్ దట్ ఈస్ దేర్. నాట్ దట్ ఐ విల్ లీవ్ దెమ్ టు దేర్ ఫేట్. ఖచ్చితంగా తర్వాత వాల్యూస్ అనేది మనం వాల్యూస్ నేర్పించాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, సో హూ యామ్ ఐ. సో నేను నా హోదా వాళ్ళకి తలకెక్కకూడదు, నా హోదా వాళ్ళకి గర్వాన్ని తేకూడదు. సో వాళ్ళ బిహేవియర్లో మనం ఎక్కడి నుంచి మనం ఏ స్థాయి నుంచి వచ్చామో సో అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక మంచి వాల్యూస్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. వాళ్ళు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేయాలి. సో ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ఓకే, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లకి అమ్మాయిలకు రావాలనుకుంటే చాలామంది కొన్ని అనుమానాలు ఉన్నాయండి. ఇక 24/7 జాబు, సరైన ఫెసిలిటీస్ ఉండవు, కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది, ఎక్కడో అడవుల్లో పనిచేయాల్సి వస్తుంది అన్న ఒక అనుమానాలు ఉన్నాయి. అటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఉమెన్ ఆఫీసరు నేను ప్రతి సందర్భంలో ఒక ఉమెన్ ఎస్ఐ కానీ ఉమెన్ కానిస్టేబుల్ కానీ మామూలుగా ప్రతి సందర్భంలో చెప్తాను, మీరు యూనిఫామ్ అనేది మీ ఒంటి మీద యూనిఫామ్ రావడం అనేది చాలా అదృష్టం. మీరు ఒక ఉమెన్ యూనిఫామ్లో రోడ్డు మీద నిలబడితే ప్రజలు ఆరాధిస్తారు, అభిమానిస్తారు. వాళ్ళ కూతురునో వాళ్ళ చెల్లెలనో నీళ్ళు చూసుకుంటారు. కాబట్టి టేక్ ప్రైడ్. అదే ఒక ఉమెన్ ఆఫీసరు కరప్షన్కి కానీ పాల్పడితే, మామూలుగా మేల్ ఆఫీసర్ కరప్షన్కి పాల్పడితే చూసే ఆ డ్యామేజ్ కంటే ఒక ఉమెన్ ఆఫీసర్ ఉమెన్ కానిస్టేబుల్ చాలా హారిబుల్ లేడీ ఇట్లా అంటారు. చాలా అసలు మీకు ఇది ఒక సదవకాశము, దీన్ని ఉపయోగించుకోండి. ఈ మధ్య మీరు చూడండి చాలా బాగా చేస్తారు ఉమెన్ ఎస్ఐస్ కానీ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎంపతి ఉంటుంది, వాళ్ళకి ఒక కష్టం తెలుసు. సో వాళ్ళు పోలీసింగ్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఈ మధ్యన ఎస్ఐస్లో చాలా అద్భుతంగా చేస్తున్నారు. అయితే కొంత వితిన్ డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలనేది ఆ అవేర్నెస్, ఆ కల్చర్ కూడా ఇంకొంత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మేల్ డామినేటెడ్ డిపార్ట్మెంట్, ముందు నుంచి కూడా ఉమెన్ లేరు. సో ఈ మధ్యన ఎక్కువ ఉమెన్ వస్తున్నారు. సో వీళ్ళని గౌరవించాలి, వీళ్ళని నీచంగా చూడొద్దు, వీళ్ళని చేస్తారే అది ఒకటి. తర్వాత చాలా అసహ్యంగా మాట్లాడడము, లేదంటే ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా కొంత ఆపుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీస్లో ఉమెన్ పట్ల పోలీస్ వాడు బిహేవియర్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ మధ్య మీరు చదువుంటారు, కొన్ని సందర్భాల్లో ఒక విక్టిమ్ ఉమెన్ని వీడు ట్యాప్ చేస్తాడు, వీడు లేదంటే ఇల్లీగల్ రిలేషన్కి వెళ్తాడు. ఇటువంటివి పోలీస్ని చాలా డ్యామేజ్ చేస్తుంది, పోలీస్ వ్యవస్థకే మాయన మచ్చగా ఏర్పడుతుంది. సో వన్ షుడ్ కీప్ దెమ్సెల్స్ అవే ఫ్రమ్ దిస్ ఇల్లీగల్ అఫైర్స్ కానీ, లేదంటే ఉమెన్తో మిస్బిహేవియర్ కానీ, ఇవన్నీ కూడా వీటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఉమెన్ పట్ల బిహేవియర్, అందుకే ఈ మధ్యన ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్, దిశ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వీటన్నిటి మీద ఫోకస్, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. దిశ మొబైల్ యాప్, దిశ SOS, తర్వాత దిశ వాహనాలు, లేదంటే దిశ పోలీస్ స్టేషన్స్, దిశ ల్యాబొరేటరీస్, దిశ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్, ఉమెన్ క్రైమ్ వచ్చేసేసి వితిన్ 1 వీక్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. ఇటువంటి అన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే ఇందులో భాగంగానే ఉమెన్ యొక్క మహిళకి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తుంది. సో అందుకే మనం కూడా వీ షుడ్ ఫాల్ ఇన్ లైన్. సో ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వస్తే గౌరవించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక మహిళ నీ దగ్గర న్యాయానికి వస్తే నువ్వు ఆమెకి న్యాయం చేయాల్సిన అవసరం అనేది గుర్తించాలి. ఇదొకటి. రెండవది వచ్చేసేసి ట్రాఫిక్.
ట్రాఫిక్ అనేది విజిబుల్, చాలా విజిబుల్గా బయట ట్రాఫిక్లో ₹1 డబ్బులు తీసుకున్నా కూడా పోలీస్ అంతా కరప్ట్ అనే ఇది భావన వస్తుంది. సో అది కూడా మనం ఇమేజ్ పెంచే డిపార్ట్మెంట్ లేదంటే ఇమేజ్ తగ్గించే డిపార్ట్మెంట్ ట్రాఫిక్. సో ట్రాఫిక్లో కూడా చాలా మంచిగా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, మీరు ఫ్రమ్ డిఐజీగా ప్రమోషన్ తీసుకుంటే ఏజ్ ప్రజెంట్ డిఐజీ లా అండ్ ఆర్డర్ అండ్ కోఆర్డినేషన్. ఇక్కడ మీకు ఎలా కంఫర్ట్గా ఉందా? చాలా ఎందుకంటే చాలా ఇది మీకు చూడడానికి సింపుల్ జాబ్ కానీ టోటల్ స్టేట్ అంతా మీరు కంట్రోల్ చేసిన అవసరం ఉంటుంది. ఎప్పటికి కూడా మానిటర్ చేయాలి. డిఐజీ లా అండ్ ఆర్డర్ ఇట్స్ లైక్ ఏ బ్యాక్ ఆఫీస్ వర్క్. ఐ షుడ్ సపోర్ట్ అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ అండ్ ఐ షుడ్ సపోర్ట్ డీజీపీ. సో ఒక డిపార్ట్మెంట్కి ఒక విజన్, ఒక ఇది గవర్నమెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా పనిచేయాలి. సో దిస్ ఈజ్ ద మ్యాండేట్. సో ఇలా పనిచేయాలి. సో దిస్ ఈజ్ ద టార్గెట్, దిస్ ఈజ్ ద గోల్. సో డీజీ గారు ఏం చేస్తారు? సో దీన్ని ప్రభుత్వం యొక్క ఆకాంక్షల్ని ఎలాగా పోలీసింగ్లో ఎలాగ చొప్పించాలా, పోలీసింగ్లో ఎలాగ సంస్కరణ తేవాలా, ప్రజలకు సేవ చేసే క్రమంలో ఎంత ఎఫెక్టివ్గా పోలీసు నడపాలనేది డీజీ గారి మైండ్లో ఉంటుంది. సో వారికి కొంత సపోర్ట్ స్టాఫ్ అవసరం. సో వీఆర్ ఆల్ కాల్డ్ స్టాఫ్ ఆఫీసర్స్. అంటే దిస్ ఈజ్ లైక్ ఎ బ్యాక్ ఆఫీస్. సో ఇక్కడ వారు తీసుకునే ప్రతి కార్యక్రమంలో కూడా మన రోల్ కూడా కొంత ఉంటుందన్నమాట. వీ నీడ్ టు సపోర్ట్. ఇక్కడ పోలీసింగ్లో, ఓవరాల్ పోలీసింగ్లో, రాష్ట్రంలో జరుగుతున్న పోలీసింగ్లో మన పాత్ర కూడా కాస్త ఉంటుంది. సో అంటే ఈ ఎలా ఉంటుందంటే పోలీసు ప్రతి సందర్భంలో కూడా నువ్వు ఫీల్డ్లో ఉండాలా, ప్రతి సందర్భంలో కూడా విజిబుల్గా ఉండాలనేది అది కూడా తప్పు. కొన్ని సందర్భాల్లో మీరు బ్యాక్ ఆఫీస్లో ఉండాలా, కొన్ని సందర్భాల్లో మీరు మీ యొక్క ఎఫిషియన్సీ కావచ్చు, మీ యొక్క స్కిల్ సెట్ కావచ్చు డిపార్ట్మెంట్కి అందించాల్సిన అవసరం ఉంది. పోలీసింగ్లో ఒక కొత్త వరవడిని సృష్టించడానికి మీకు ఎంతో అవకాశం ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ. లాస్ట్ 2 years నేను ఇక్కడ డిఐజీ లా అండ్ ఆర్డర్ ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ. డిఐజీ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ అంటే బేసిక్లీ టోటల్ రాష్ట్రంలో జరుగుతున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో డీజీ గారికి, అదేవిధంగా అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్కి ఐ నీడ్ టు సపోర్ట్. సో చాలా ఇష్యూస్లో ఇది డైరెక్ట్గా పబ్లిక్ ఇంటర్ఫేస్ లేకపోయినా కూడా దిస్ ఇస్ ఇంపార్టెంట్ పోస్ట్. సో ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలనుకుంటుందో అది డీజీపీ ద్వారా, మీ ద్వారా కింద వరకు వెళ్తుందండి. ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి శాంతి భద్రతలు కల్పించాలన్నా అన్ని విషయాలు కూడా డీజీ గారు మీ ద్వారా కింద స్థాయి పంపిస్తారు. అది ఇంప్లిమెంట్ అవుతుంటుంది. అంటే ఇంత చైన్ లింక్లో ఎక్కడ చిన్న చైన్ తెగినా డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది చాలా ఇది ఒక పోసకి మధ్యలో ఉండే స్టాఫ్ ఆఫీసర్స్ అనుకోవచ్చు, లేదంటే ఆల్ ది ఇష్యూస్ ఇంటర్ ఇక్కడ డిపార్ట్మెంట్ మీకు టాప్ నుంచి కింద కానిస్టేబుల్ వరకు మీరు కంటిన్యూగా మీరు వాళ్ళతో మానిటరింగ్ చేయడం. అంటే కానిస్టేబుల్ కాకపోయినా లోకల్ ఎస్పీ వరకు అంటే మీతో ఆ రిలేషన్ కరెక్ట్ ఉంటే కదా కరెక్ట్ ఉంటుంది మామూలుగా. ఎందుకంటే ఎస్పీస్ అంతా కూడా దే ఆర్ యూనిట్ హెడ్స్. సో వాళ్ళకి ఒక గోల్ ఆబ్జెక్ట్ అనేది వాళ్ళ క్లారిటీ ఎవ్రీడే మార్నింగ్ డీజీపీ గారు చెప్తారు, వీ జస్ట్ మానిటర్. సో ఇక్కడ ఏదైనా మనకు స్ట్రాటజీ అడాప్ట్ చేయడంలో కావచ్చు, లేదంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలనుకున్నప్పుడు దానికి అవసరమైన హంగులు, ఆర్భాటాలు దాన్ని పోగు చేర్చడం కావచ్చు, ఈ ఇష్యూస్లో అంతా కూడా స్టాఫ్ ఆఫీస్ అంతా కూడా దే ప్లే కీ రోల్. సో స్టాఫ్ ఆఫీస్ అంతా కూడా బాగా మంచి స్టాఫ్ ఆఫీస్ ఉంటే డీజీ గారికి చాలా సులువుగా ఉంటుంది. సో అలా అన్నమాట. సో స్టేట్ వైడు ఒక ప్రభుత్వం యొక్క ఆకాంక్షలను తీసుకునే క్రమంలో డీజీ గారు చేసే ప్రతి కార్యక్రమానికి వెనక వైపు నుంచి అన్ని విధాలా మా సపోర్ట్ అంతా ఉంటుంది. సో ఇట్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే నేను ఇందాక చెప్పాను, పోలీస్లో ప్రతి సందర్భంలో కూడా. అందుకే నేను ఎవరు వచ్చినా కూడా కొందరు గ్రూప్ 1 రాసి వస్తారు, సార్ ఏం తీసుకోవాలా, సిటీఓనా, అరే డిఎస్పీ లాంటి ఉద్యోగం మీకు నా దృష్టిలో ఓన్లీ 2 పోస్టులు గ్రూప్ 1లో, ఆర్డీఓ, డిఎస్పీ. ఇంత మంచి పోస్టులు మీకు ఎక్కడ ఉండవు. యూ విల్ బి దేర్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ ఒక 20 years వరకు మీరు ఫీల్డ్లోనే ఉంటారు. ఫీల్డ్లో ప్రజలతో మమేకం అవుతారు. మీరు ఎన్నో సందర్భాల్లో మీరు ప్రజలకు ఇన్స్టెంట్ జస్టిస్, సత్వర న్యాయం కలిగించే అవకాశం మీకు ఉంటుంది. అదేవిధంగా ప్రజల్ని వారి సపోర్ట్తో మీరు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు.